శ్రీమాత్రే నమః. శ్రీ లలితా సహస్రనామంలో 911వ నామము సదాశివ కుటుంబిని. ఈ నామానికి అర్థం ఏంటి అంటే సదాశివుని యొక్క కుటుంబమునకు చెందినది అని అర్థం. జగన్మాత పార్వతీదేవి సదాశివుని భార్య కదా. సదాశివుడు సర్వశక్తిమంతుడు, సూక్ష్మ ప్రకాశవంతమైన సంపూర్ణుడు, శివుని యొక్క అత్యున్నత స్వరూపం. సదాశివుడు 5 ముఖాలు ఇంకా 10 చేతులు కలిగి ఉన్నట్లు వర్ణింపబడిందనమాట. సదాశివుడు 5 కుడి చేతుల్లో త్రిశూలం, గొడ్డలి, కట్వాంగ, వజ్ర ఇంకా అభయాలను కలిగి ఉంటే ఆయన 5 ఎడమ చేతులు పాము, మాతులుంగ ఫలం, నీలోత్పల, డమరు, రుద్రాక్షలు పట్టుకుని ఉంటాయన్నమాట. పంచబ్రహ్మముల యొక్క 5 అవతారాల్లో సదాశివుడు అత్యున్నత రూపము. బృహదారణ్యక ఉపనిషత్తు ఏం చెప్పింది అంటే పరబ్రహ్మ స్వరూపము తనకు తాను 2గా విభజించుకున్నది పతి పత్ని. ఈ భావాలను సృజించుకుని సర్వ జగత్తును సృష్టించింది అని వివరించింది. వారి సృష్టి అంతా కూడా వారి కుటుంబమే కదా. శివ సంపర్కంతో భగవతి శివ సృష్టించిన ఈ జగత్తు సదాశివ కుటుంబంగా పిలువబడింది. ఈ కుటుంబంకు పెద్ద సదాశివ కుటుంబిని అని కీర్తింపబడిన అమ్మవారు. శ్రీ విద్యా ఉపాసకులందరూ కూడా తన సంతానమే అవడం చేత ఆ తల్లి సదాశివ కుటుంబిని అని వివరింపబడింది. బ్రహ్మ, విష్ణు, రుద్రుడు, మహేశ్వరుడు, సదాశివుడు వీరు పంచబ్రహ్మలు. వీరిలో 5వ వాడు సదాశివుడు. శుద్ధ విద్య, అశ్వారూఢ, శ్యామల ఈ మొదలైన రూపములు తనవిగా కలిగి సదాశివుని భార్య అయింది పరమేశ్వరి. పంచబ్రహ్మల్లో 5వ వాడైన సదాశివుడు పరబ్రహ్మ స్వరూపం కదా. అటువంటి బ్రహ్మముతో భేదం లేనిది గాయత్రి స్వరూపమైనది పరమేశ్వరి. వేదములు ఈ శక్తిని అదితి, ఈడ, సరస్వతి మొదలైన నామాలతో కీర్తించారన్నమాట. రాజరాజేశ్వరి, శుద్ధ విద్య, అశ్వారూఢ, శ్యామల ఈ రూపాలన్నీ కూడా సదాశివ కుటుంబానికి చెందినవారు అవడం చేత సర్వశక్తి స్వరూపిణైన జగన్మాతని వసన్యాది వాగ్దేవతలు సదాశివ కుటుంబిని అనే నామంతో కీర్తించారు. ప్రత్యక్ష నారాయణుడైన సూర్యభగవానుడు ఎప్పుడు కూడా అనేకమైన గ్రహములు, ఉపగ్రహాలతో కలిసి ఒక కుటుంబంగా ఉంటాడు కదా. అదేవిధంగా సూర్యమండల మధ్యస్థ అయిన జగన్మాత కూడా గాయత్రి, సావిత్రి, సరస్వతి ఈ మొదలైన దేవతలతో కలిసి ఒక కుటుంబంగా ఉంటుంది. అదేవిధంగా పంచబ్రహ్మాల్లో ఆఖరివాడైన సదాశివుడు రాజరాజేశ్వరి, శుద్ధ విద్య, అశ్వారూఢ, శ్యామలాదేవి మొదలైన వారితో కలిసి ఒక కుటుంబంగా ఉంటాడు. అదే సదాశివ కుటుంబము. ఇక మనం నిత్యము కొలిచే సదాశివుని కుటుంబము ఒకసారి చూస్తే ఏ విధంగా ఉంటారు అంటే సదాశివుని యొక్క ఆహారం గరళము, ఆభరణాలు విషనాగులు, ఆయన ధరించే వస్త్రము ఏనుగు చర్మము, శరీరానికి పూసుకునేది పసుపము, శిరస్సు మీద గంగాదేవి, ఆ పక్కనేమో పార్వతీదేవి. ఇది శివుని యొక్క రూపమైతే పార్వతీదేవి వాహనము సింహము, శివుని వాహనము నంది, కుమారస్వామి వాహనము నెమలి, గణపతి వాహనం ఎలుక, పాముకు ఎలుక ఆహారం, నెమలికి పాము ఆహారం, సింహమునకు వృషభం ఆహారం. ఇవన్నీ వైరుధ్యములు ఉన్నా కూడా ఎటువంటి ద్వేషములు లేకుండా ఉండటమే సదాశివ కుటుంబం యొక్క రహస్యం. పరబ్రహ్మ స్వరూపము తనకు తాను 2గా విభజించుకొని పతి పత్ని అనే భావములను సృజించుకుని సర్వ జగత్తును సృష్టించగా ఏర్పడిన ఈ సమస్త విశ్వము అనే సదాశివ కుటుంబమునకు పెద్దగా రాజరాజేశ్వరి, శ్యామల, అశ్వారూఢ ఈ మొదలైన దేవతలతో కూడిన కుటుంబముకు సంబంధించిన జగన్మాత పార్వతీదేవిని మనము సదాశివ కుటుంబిని అనే నామంతో వ్యవహరిస్తూ ఉంటే అమ్మవారి యొక్క కరుణా కటాక్షముల వలన ప్రతి ఇంటిలోనూ ఎలాంటి గొడవలు లేకుండా శాంతి, సుఖము అనేవి లభిస్తాయి. శ్రీమాత్రే నమః.